మొత్తానికి 41 డేస్లో షూటింగ్ ఫినిష్ చేశారంట. చెప్పిన డేట్లో చేశారా, చెప్పిన బడ్జెట్లో చేశారా, ఎందువల్ల? 36 అన్నారండి, మేము 41 చేసాం. ఓహ్, ఇంకా పెంచారా? ఓకే, నరేష్ గారు, ఇది 41 డేస్లో ట్రైలర్ చూస్తే ఆ షాట్లు, కొన్ని షాట్లు మంచులో షాట్లు కూడా ఉన్నాయి. 41 డేస్లో ఎలా షూట్ చేయగలిగారు, ఎలా ప్లాన్ చేశారు? మీరేమన్నా వాళ్ళకి ఎలా కోఆపరేట్ చేశారు క్రూ మొత్తానికి? అంటే ఏం లేదండి, మేము ఆల్మోస్ట్ మార్నింగ్ 9 నుంచి నైట్ 2 వరకు అలా చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 9కి అలా. ఎందుకంటే యాక్టర్స్ డేట్స్ అండి, హర్ష మనకి ఒక కొన్ని డేట్స్ అవైలబుల్ ఉన్నాడు. సో అతను ఉన్న పొజిషన్స్లో అతని సీక్వెన్స్ అతను అన్ని తీసేసి అతను పంపించేసిన తర్వాత మా బ్యాలెన్స్ షాట్లన్నీ తర్వాత పెట్టుకున్నాను, పెండింగ్ పెట్టుకుని అలా తీసాం. సో ఇట్స్ లైక్ ఓన్లీ టైమింగ్ అండి, ఎందుకంటే మోర్ ఆఫ్ ఒక కాలనీలో జరుగుతుంది, ఒక 2 ఎక్కువ హౌసెస్లో జరుగుతున్నాయి కాబట్టి అక్కడే సెటప్స్ కాబట్టి అంటే చాలా ఫాస్ట్గా. అండ్ ఇందాక చెప్పాను కదండి, ఇక్కడ రెడీ అవుతుంటే ఇంకొక సెటప్ ఇంకొక చోట రెడీ అయిపోతుంటుంది. సో విడిన్ వే అల్ల నరేష్ అన్న కంబ్యాక్ అయితే వచ్చాడు. చాలా రోజుల తర్వాత ఇలాంటి మూవీస్ అయితే తీయడం చాలా విచిత్రంగా అయితే ఉంది. అల్ల నరేష్ అన్న మూవీస్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి అంటే నవ్వు. ఎందుకంటే అన్న మూవీస్ కానీ, ఇంత ముందు వచ్చిన మూవీస్ కితకితల్లా కానీ ఇలాంటి మూవీస్లో చాలా ఫన్నీగా ఉంటాయి అన్న మూవీస్. కానీ ఇలాంటి మూవీస్ అయితే ఇంతవరకు తీసుకోలేదు. ఇదేంటి అంటే ప్రొడ్యూసర్ ఇట్లా మాట్లాడుతూ ఇది ఒక బ్లాక్ మ్యాజిక్ మూవీ అయితే కాదు, ఒక సస్పెన్స్ మూవీ అని చెప్పి కూడా జరిపింది. ఇది అంతా ఒక 44 డేస్లో అయితే ఫినిష్ చేయడం కూడా జరిగిందని చెప్పేసి మన ఏదైతే ఆడియో లాంచ్లో కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ ట్రైలర్ అయితే మీరు ఎంతమంది చూసారో మీరైతే కామెంట్ చేసింది, మీకైతే ఎలా అనిపించిందో. నాకైతే పొలిమేర 1 or 2 అది ఎలా అనిపించిందో ఈ సినిమా కూడా అలాగే అనిపిస్తుంది నాకు. ట్రైలర్ చూస్తే కొన్ని షార్ట్స్ హైలైట్గా ఉన్నాయి. ఒక ఎవరు స్పందించలేని ఒక విషయాన్ని తీసుకొని వచ్చేసి అని పరిష్కారాన్ని వెతుకుతున్న ఒక వ్యక్తిగా అయితే నా అల్ల నరేష్ అన్న అయితే కనిపించాడు ఈ సినిమాలో. చూద్దాం ఎంతవరకు ఆదిస్తుందో. నాకు ఇంతకుముందు కూడా ఒక నిఖిల్ గారు ఒక మూవీ తీశారు, అలాంటి మూవీ అయితే నాకు కూడా ఇది అనిపించింది. ఇది కూడా ఒక సస్పెన్స్ మూవీగా అయితే అనిపిస్తుంది. చూద్దాం, ఒక లవ్, ఒక బాండింగ్, ఎమోషన్ అన్ని కలిపి ఉన్న సినిమా అని చెప్పి కూడా చెప్పారు ఆడియో లాంచ్లో. మనమైతే ఈ సినిమా కోసం వెయిట్ చేద్దాం. ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు మీరైతే కామెంట్ అయితే చేసేయండి. అల్ల నరేష్ అన్న ఇలా మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడం కూడా నాకు చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. మీరు ఒకవేళ ఈ ట్రైలర్ చూస్తుంటే మీకేమనిపించింది అది కూడా. అల్ల నరేష్ అన్న మాట్లాడుతూ ఇది ఒక 4 layers ఆఫ్ మూవీ, ఏ ట్విస్ట్ దేనికి లింక్ అయి ఉంటుంది అని చెప్పేసి ఒక మాట అయితే అన్నాడు ఆడియో లాంచ్లో. ఇలాంటి స్టోరీస్ మనం న్యూగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇలాంటి స్టోరీస్ కూడా రావాలని చెప్పి మనం కోరుకుంటున్నాము. దేనికి లింక్ లేకుండా, దేనికి సస్పెన్స్ ఏది ఉంటుందో, లవ్ బాండింగ్ ఏది ఉంటుందో మనమైతే సినిమాలో అయితే చూసేద్దాము, వెయిట్ చేద్దాము. అనిల్ విశ్వనాథ్ గారు కానీ ఈ సినిమాలో డైరెక్టర్ చేశారు. ఆయన పొలిమేర 1, పొలిమేర 2 కూడా చేయడం జరిగింది. అలాంటి డైరెక్టర్తో ఈవిడ అల్ల నరేష్ అన్న వర్క్ చేయడం అయితే మనకి చాలా ఆనందంగా అయితే ఉంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ గైస్.